హలో అండి. చూసిరా ఫైనల్ గా కూరగాయలతో వచ్చిందా? లేదు అసలు అందరూ ఏమైంది మమ్మీ, ఏమైపోయింది అసలు ఏంది? అందరూ కలిసి వెళ్ళినారు కదా, మధ్యలో అసలు ఏం జరిగింది? ఎందుకు మీ మమ్మీ వాళ్ళు సపరేట్ అయ్యారు? అసలు అమ్మకి యాక్సిడెంట్ ఎట్లయింది? అసలు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఎట్లుంది? మీరందరూ ఎట్లున్నారు? ఇట్లా చాలా బోల్డ్ అని క్వశ్చన్స్. అందులో చాలా మంది నేను షార్ట్ పెట్టినా కదా, ఏం కాలేదు, అందరం హ్యాపీగా ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయినాం, అందరం సేఫ్గా ఉన్నాం. అమ్మకి మాత్రం కాలికి కొంచెం దెబ్బ తగిలిందని. ఫస్ట్ అయితే ఆ కాలికి తగిలిన ఆ కొంచెం దెబ్బ ఇప్పుడు మీకు చూపిస్తా, చూసేయండి. ఇదిగోండి, ఎక్కడ తగలేదు, ఇది మాత్రం అక్కడ రాడ్లో ఇరిగిపోయింది. దాని వల్ల ఇదంతా పిస్స అయింది. ఇది అంటే మెత్తగా అయింది, వాషింది, కొంచెం ఇట్లా వాష్ ఉంది, కమిలిపోయినట్టు నల్లం కూడా అయిపోయింది. ఇంత వాషింది కాదు, గంట సేపు బాసనలు వచ్చింది ఇప్పుడు కూర ఉండడానికి. అయితే ఇంత వాసిందంటే అది టైం పడుతుంది, 10 days అట్లా కంపల్సరీ, 1 week అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 3-4 రోజులు అయింది, అయినా కూడా ఏదో నొప్పి అయితే కొంచెం కోసైనా కూడా తగ్గలేదు. చూడడానికి మాత్రం ఫస్ట్ డే ఉన్న వాపుకి ఇప్పటికి ఏదో ఒక 1/2 inch అంతా తగ్గింది. కానీ అంత పెద్ద యాక్సిడెంట్కి ఇది అనేది ఇంకా దేవుడి దయ అనుకోవాలి. ఇంకా అసలు ఎంత మా తమ్ముడు చుట్టిగా తీసుకుని పడేస్తే అంతకంటే పెద్దగా అదే స్కూటీలో అసలు ఏమీ కాలేదు. స్కూటీలో స్పీడ్ లేడు, టర్న్ అవుతున్నాడు, అది కూడా చాలా స్లోగా, అంటే 40 స్పీడ్ 20 స్పీడ్, 40 degrees తోని పోతున్నా, 40 degrees కాదు 40 స్పీడ్. అదేంటంటే స్లోగా తిప్పుతున్నాడు, వర్షం పడింది కంటిన్యూస్ గా. మన ఇది జయంగినాథ్ దగ్గర కారు ఇట్లా వచ్చింది, వీడు మెల్లగా ఇట్లా తిప్పిండు, స్కిడ్ అయిపోయింది. మెయిన్ అదేంటంటే అప్పటికే 2-3 days గా వర్షం ఉండి మొత్తం రోడ్లన్నీ పచ్చి ఉండి స్కిడ్ అయి పడితేనే మా మమ్మీకి మొత్తం ప్లాస్టిక్ సర్జరీ అయ్యే రేంజ్ కి అయింది. అమ్మూతి వంకర అంటారు, అమ్మూతి వంకరకి అదే కారణం, సర్జరీ అయింది. అది చాలా డేంజర్లే, 6 కుట్లు అయి పడి చాలా డేంజర్. ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇట్లా వస్తాయి స్టిచెస్ జిగ్జాగ్ లాగా. ఇక్కడ కూడా ఇక్కడ పడ్డాయి, చాలా ఎక్కువ అండి. చాలా చిన్నగా, అసలు మనం షాక్ అయితే అంత చిన్నగా పడితే మొన్నటిదైతే అది ఘోరం. అసలు మొన్నటిదైతే అండి నిజంగా చాలా ఇది. అయితే విషయానికి వస్తే చాలా మంది అయితే బిత్తిరి తెలుసా, తోచకట్లెట్లా. నేను మా బాబు నేనే వీడియో తీయమన్నా, కొంచెం ఒక క్లిప్ తీనాను అని చెప్పి నేనే తీపించిన. ఇంకోటి ఏంటంటే అంతా నాకు అక్కడ వరకు వెళ్ళినా కూడా, చావు దగ్గరికి వెళ్ళినా మనందరం ఒక రోజు వచ్చేదే అది. కాకపోతే నాకు భయమే ఉంటుంది తెలుసా, నా పిల్లలు ఎట్లా అని. అప్పుడు మేము ముగ్గురం దగ్గరుండి కూడా నేను మాట్లాడిన మాట ఏం తెలుసా, ఒరే అక్క ఎట్లా బతుకుతుందిరా అన్న నేను. ఒరే మనకు ముగ్గురికి ఏమైనా అయితే అక్క తట్టుకుంటుందిరా అని నాకు వచ్చిన మాట. ఆ టైంలో అది ఒక్కటే వచ్చింది, వేరే నాకు ఎవ్వరు గుర్తురాలే, నాకు ఏ ఇల్లు వాకిలి ఏం గుర్తురాలే. కానీ నా బిడ్డ అయితే ఏడిసి అమ్మ అసలు ఎంత బస్టెడ్ వచ్చింటాయి. అది ఘోరం ఏడవడం అయితే చాలా. నేను తర్వాత చూసి రియలైజ్ అయినాక, అంటే చూసినాక ఇంకా ఒక్కసారి చూసినప్పుడు కూడా ఏడ్చిన. అంటే అసలు ఈ యాక్సిడెంట్ ఏంది, ఇదేంది, మనకి ఎట్లుంటది అంటే సడన్ గా లైఫ్ లో ఒక పెద్ద చేంజ్ జరుగుతున్నప్పుడు అది మనము జీర్ణించుకోలేదు. ఆ జీర్ణించుకొని దాని వల్ల నాకు ఇంకెక్కువ ఏడుపు వచ్చేసింది. నేను అసలు చాలా బాధపడ్డా, ఏడ్చేసి బాధపడిపోయి అసలు ఎందుకు ఇట్లా ఏంది ఇదంతా ఒక డిస్టర్బెన్స్ లాగా ఇట్లా అంతా ఫీల్ అయిపోయి, ఆ తర్వాత దెబ్బ చూసినాక సరే చిన్న దెబ్బనేలే, నిజంగానే అసలు ఎంత ఉండాలో, ఎంత గండమో, అసలు అది తట్టుకోలేని గండము. ఆ గండం నుంచి కూడా ఏమంటుండో కర్మగట్లో ఉంటారు, అంటే మేము హనుమాన్ షాప్స్ లో అది పూజ చేయడం ఇయర్స్ గా ఇట్లా ఉన్నారనమాట. అతనైతే మీరు చాలా మంది మన వాళ్ళు అన్నారు దిష్టి ఎక్కువైంది అందుకే ఎట్లా అయిందని చెప్పి. అవును, తను అదే అన్నాడు, రండి పూజ చేద్దామని. చేద్దాంలే ఏం కాదని చెప్తున్నా. అంటే కొన్ని మనము ఎక్కువ పిచ్చిగా నమ్మద్దు, అట్లనే కొన్ని తీసి పడేయద్దు. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళు కొన్ని పెట్టిరు కదా, దేవుళ్ళని నమ్మడంలో తప్పలేదండి. అట్లా అని చెప్పి కొన్ని పేరు ఉంటాయిలే, మరీ సెంటిమెంట్ గా దేవుడి పేరు వినంగానే కూడా ఇది అవ్వదు. అయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు కలిసి వెళ్ళారు కదా, మీరు ఏమైంది అనేది చాలా మంది అడగడము. అయితే ఇంకా దెబ్బ విషయానికి వస్తే ఇదండి, ఇంకా డాడీ తమ్ముడికి అయితే ఏం లే, వాళ్ళు మంచిగా సేఫ్ గా ఉన్నారు. కానీ అదైతే నిజంగా ఒక ఘోరమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. బండి బోల్తా ఇట్లా చూసిరు కదా. ఈ రోజు స్పెషల్ ఏమేం చేస్తున్నావు చెప్పు. ఈ రోజు ఏం లేవు, చిక్కుడుకాయ ఆలుగడ్డ, ఆలుగడ్డ, మునక్కాయ,
పప్పు ఆ, పప్పు అంటే మరి సాంబార్. ఇవేంది నీకు నాకు నువ్వు తినొచ్చు తినొద్దు శనగపిండి బజ్జీలు అవును మా ఇంత అంటే అదేమి మా మమ్మీకి కట్ కాలేదు బ్లడ్ రాలేదు ఆ. కానీ లోపల కొంచెం ఇట్లా అందుకే మెత్తగా స్మాష్ అయినట్టు ఆ. అయింది కాబట్టి నలిగిపోయినట్టు. అట్లా మంచి ఆకలే అవి. నీకు కాలీఫ్లవర్ అవన్నీ ఫ్రైలా చేస్తాయి అవును అదే కూరలాగా కొంచెం ఇట్లా అయితే ఇదండి యాక్సిడెంట్ అయితే అట్లా అయింది. ఇంక ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అందరూ కలిసిపోయారు కదా అసలు ఎట్లా సపరేట్ అయ్యారు అని చాలా మంది అదొకటి అడిగిర్రు. ఇంకోటి చాలా మంది ఇట్లా అయినాక అందరు బ్లెస్ చేసిర్రు కూడా అమ్మ చాలా మంది అసలు నిజంగా అసలు నేను 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 కూడా తీస్తాను ఆ, నేను కూడా ఆ అమ్మ అందులో స్పెషల్ గా ఎందుకంటే చెప్పిన వాళ్ళ నాకు గురించి అసలు మీ ప్రేమ చూస్తుంటే అయితే నాకు బా నా పిల్లలానే నాకైతే ఏడుపు వచ్చినంత పని అయింది మా అవును. ప్రతి కామెంట్ కి నేను పెట్టలేకపోయినా అబ్బిని చూసి కానీ 700 ఏమో వచ్చినాయి కదా, అన్నిటికి లైక్ అదే. చేయనా అన్నిటికి పెట్టు మనకు వాళ్ళంతా టైం తీసుకుని ఇట్లా చేసిరు కదా అని మా బాబుతో ప్రతి దానికి కూడా ప్రతి కామెంట్ కూడా పెట్టించిన అవును. అంటే అన్ని నేను పెట్టలేదు ఒక టైంలో నేను పెట్టిన ఒక టైంలో బాబుకి చెప్పి ఎందుకంటే అది అసలు అమ్మ మస్తు సపరేట్ గా అనిపించింది. వాళ్ళందరితో మాట్లాడుతుంది. ఎట్ ది సేమ్ టైం ఫస్ట్ అమ్మ యాక్సిడెంట్ వీడియో రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన ఎంబటి కూడా చాలా మంది ఆ అక్క వాళ్ళు Calls అయితే non-stop అన్ని calls. నాకు కూడా కాల్స్ మమ్మీ అంటే మీరు కనిపిస్తలేరు ఏమైంది పిల్లలు నాకు calls, ఎట్లున్నారు మీరు నాకైతే. ఎట్లున్నారు ఆంటీ వాళ్ళు ఎట్లున్నారు అసలు వచ్చిరా రాలేదా అసలు ఎక్కడున్నారు ఏంది మొత్తం ఇట్లా అంటే కన్సర్న్ చేసేవాళ్ళు ఇక్కడ మరి ఏంటంటే అర్థం కనపడదు కదా నాన్న కనపడక ఏమైంది ఆ. మీరే కన్సర్న్ అసలు అన్నమాట అంటే ఏమైంది అని. ఇంత ప్రేమ చూపించడం ఎట్లున్నారు అందరు సేఫ్ గా వచ్చినారు అబ్బా, ఎంత ప్రేమ అదే అసలు. టైంలో నేను షార్ట్ పెట్టడంతో అందరం సేఫ్ గా వచ్చినాం. ఎంతో మంది యూట్యూబర్స్ చాలా ఫేమస్ ఉన్న వాళ్ళు చాలా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది అభిమానులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు కానీ నిజంగా మమ్మల్ని ఓన్ చేసుకున్నంత మీ ఫ్యామిలీ మెంబర్స్గా మమ్మల్ని ఓన్ చేసుకున్నంతగా మేము వేరే యూట్యూబర్స్ని చూడలే ఎందుకంటే ఎంత ఇష్టపడతారు మా ఎంత ఇష్టం నేను మమ్మీ. ఎక్కువ తక్కువ కూరేసుకొని ఇట్లా తినేటప్పుడు అబ్బాయి ఏం తిండది ఏం తిండది ఇది అన్నా కూడా మీరందరూ కూడా అది ఇష్టంగా చూస్తారు అయినా- ఇష్టపడతారు ఇంకోటి నా యాటిట్యూడ్ని ఇష్టపడతారు నేను మాట్లాడిన నా పిల్లల పైన నా ప్రేమని ఇష్టపడతారు ప్రతి ఒక్కరు మా ఇంటి బిడ్డ అంజిత మా ఇంటి బిడ్డ పవన్ మా ఇంటి పిల్లగాడు కృష్ణవేణి మా అమ్మ ఇట్లా ఎంతమంది అనుకోడు నిజంగా అండి అసలు నేనైతే చెప్పలేను మీకు ఇంకోటండి నిజానికి అమ్మ ఇట్లా ఫుడ్ తింటున్నారు అని ఇట్లా అనంటే అంతమంది మమ్మల్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇట్లా రావడం ఇది అర్థమే. కానీ మాకు అదైతే మస్తు అనిపించింది న్యాచురల్ గా కదా నిజానికి మా రిలేటివ్స్ చేసే కంటే ముందు మన సబ్స్క్రైబర్స్ మనకి ఫోన్లు చేసి మెసేజ్ చాలా మంది నిజము అంటే మా వాళ్ళు కొంతమంది కొంచెం టైం పట్టింది కొంతమంది టెకామని ఎందుకంటే మేము ఎవరికి చెప్పలే ఆ. ఇప్పుడు మా వాళ్ళకి కూడా మేమేం చెప్పలే ఎందుకంటే ఎవరికి చెప్పి వాళ్ళకి కంగారు కదా మమ్మీ మరి వాళ్ళకి టెన్షన్ ఎందుకంటే అందరూ దూరం ఉండేవాళ్ళు ఎవరికి తెలియదు సడన్ గా ఏమైందో ఏమనుకుంటారు అంటే మనిషిని చూసే వరకు వాళ్ళకి ఇది ఉంటది కాబట్టి మేము ఎవరితో అనలే వాళ్ళు కూడా వీడియోలు చూసే అసలు వేరే వాళ్ళకి మేము అట్లా ఇట్లా నా బిడ్డకు చెప్పి మేము పిలిపించినాం కానీ నా బిడ్డకు కూడా చెప్పలేము మేము వచ్చే వరకు మేము అక్కడ చాలా ఇంకా అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేయి మేము వెళ్ళడం స్టార్ట్ చేసినప్పుడు అయితే మనం ఎట్లా వెళ్ళినాము ఎట్లా ఏంది అనేది నువ్వు చెప్పు. అసలు ఏం జరిగిందంటే అండి మామూలుగా మేము ఎప్పుడులాగే అందరం కలిసి వెళ్ళినాము ఎక్కడెక్కడ అనుకున్నా మొత్తం మేము అసలు ట్రిప్ స్టార్ట్ చేసింది ఏది మహాకుంభమేళ నెక్స్ట్ కాశీ నెక్స్ట్ వచ్చేసి అయోధ్య ఈ 3 చూసుకొని రిటర్న్ రావాలి అనేది మా ప్లాన్ పోయే రోజు దానివల్ల సండే మార్నింగ్ వెళ్ళాం నెక్స్ట్ సండే రిటర్న్ రిటర్న్ అనేది మా ఆలోచనలో ఉండే 1 వీక్ ప్లాన్ చేసుకొని 1 వీక్ తగినట్టు అన్ని ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకొని దానికి తగినట్టుగానే అందరం ఇంకా Correct ప్రిపేర్ చేసుకోపోయినాం. అయిపోయి వెళ్ళినాం అనమాట వెళ్ళినాము మేము ఇంకా కుంభమేళాకి వెళ్ళడానికే మాకు 2 days కంప్లీట్ గా పట్టింది పట్టింది. 3rd డే మధ్యాహ్నం అయింది పొద్దున్న మార్నింగ్ వెళ్తే మేము 7:30 వరకు అక్కడ ఏది ఉన్నది అదేది ఊరు ఫస్ట్ ఆ, ఫస్ట్ అదే నాగ్పూరా? జబల్ ఫస్ట్ నాగ్పూర్ నాగ్పూర్కి వెళ్ళింది సెకండ్ డే అయితే జబల్ 7:30 వరకు ఆగిపోయినాం ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా నైట్ మనం జర్నీ వద్దు మెల్లగానే పోదాం స్లోగా పోదాం ఎక్కడ చీకటి అవుతుందో అక్కడ స్టే చేద్దాం మళ్ళా ఆరామ్సే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అన్నట్లు ప్లాన్ చేసుకుని వెళ్ళాం. ఇంకోటి ఏంటంటే మాకు అక్కడ ఏది ప్రీ ప్లాన్ లేదండి జనరల్ గా మేము ఎక్కడ వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రాలు వెళ్ళినాము చూసుకొని పోతాం. అక్కడ అందరినీ ఇవన్నీ మన set వాళ్ళని చేసుకొని సెట్ పోతాం. చేసుకొని మన వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు ఇక్కడ మనకి మనకు యూపీ కదా మా అక్కడ కూడా అంత తెలిసిన వాళ్ళు ఇట్లా
వేరే కొందరు పార్టీ తరఫున ఉన్నా కూడా ఇంకా వాళ్ళకి ఇంకా మనము చెప్పి నార్మల్గా ఎందుకంటే వెళ్ళిపోయినాం మనకి ఇక. సడన్ ట్రిప్ లాగా ఉంది. అవును సడన్ ట్రిప్ మేము కుంభమేళ వెళ్ళాలని ఏమి స్టార్ట్ అయింది Start నుంచి అనుకోలే. సడన్ గా ఒక రోజు సరే శివయ్య బుద్ధి పుట్టించినమా మనం పోయేది ఉంది. అంతే మమ్మీ ఆ. ఒక 2-3 రోజులు అండి ఎగ్జాక్ట్ 2-3 డేస్ గ్యాపే. అందుకే నేను మా అమ్మాయి ఇంటికి బాబుకి వెళ్ళానండి వెళ్ళి ఇక నేను తినుకుంటూ అమ్మ కుంభమేళ ఇట్లా అంటే కదా అంటే ఇంకా మా సీను అన్నాడు ఆ. అక్క నేను కూడా అదే అంటున్నా 144 ఇయర్స్ కంట అడిగే వెళ్ళాలన్నా కూడా రాసి అదృష్టం పెట్టాలి ఉండాలి అది ఇది అని అన్నాడు. ఇట్లా రాసి పెట్టుండాలి అది మహా మంచిదక్క అది ఇది అన్నాడు. అనే వరకు అయితే ఇంకా ఇంకా మరి వెళ్ళొద్దాం పదండి అని అంటాను అనుకున్నాము. అన్నది ఇంక మా మమ్మీ సరే ఎల్లుండి పోదాం అని అంతే. ఇంకా ఒక మాట Fix అనేసుకున్నాం, ఎల్లుండికి తగినట్టు అన్ని ఇంకా సెట్ చేసేసుకున్నాం. ఇంకా మొత్తం ప్యాకింగ్ గీకింగ్ అన్ని వేసుకున్నాం, ఇంకా మొదలు పెట్టేసినాం అనమాట. అంటే ఒక సడన్ ట్రిప్ అండి. అవును అట్లా అనుకోనే మేము ఈ 3 అనుకొని పోయినాం. దానివల్ల మేము అక్కడ ఏది ప్రీ ప్లాన్ గా రూమ్స్ కానీ ఏది చూసుకోలేదు. దానివల్ల పొద్దున్నే ఇక్కడ బయలుదేరి మేము వెళ్ళేటప్పుడు నాగపూర్కి వెళ్ళేటప్పటికి 6 అయింది. 6కి ఇంకా మేము రూమ్ తీసేసుకున్నాం. అంటే అప్పటికే 6:30 వరకు 6:30 నేనా? 6:30 ఇంకా 7 అనుకోండి. ఆ అంటే టైం వరకు ఇంకా 6:30, రూమ్ లో ఉన్నాం ఆ. మేము. నెక్స్ట్ డే మళ్ళా ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ లేచి ఇంకొంచెం ముందరకి వెళ్తే రూమ్స్ దొరకవు అని ఇదితో. అక్కడే తీసుకొని ఆ. 7:30 ఫుడ్ తెచ్చుకొని పక్కన ఇంకో రెస్టారెంట్ లో అవును. అందులో ఫుడ్ లేకుండా ఫుడ్ లేకుండా ఆ, తెచ్చుకొని చాలా కాస్ట్లు రూమ్స్ అయితే దొరకట్లేవు. ఆ, అది మనకి కూడా ఏంటి నచ్చినట్టు. ఎక్కువ ఏందో ఏదో ఇంకా వెరైటీ వెరైటీ ఫుడ్ ఫుడ్ కూడా మనకి దొరకట్లే. మన వెజ్జే. ఫుడ్ అంటే ఆ. టిఫిన్స్ లాగా ఇట్లా దొరకట్లే. ఇడ్లీ పొద్దున్నే దోశలు బజ్జీలు కూడా లేవు అసలు ఇట్లా. మామూలుగా ఇంకో దానిలో ఉండే కానీ ఆ. ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ లేవు. అయినా ఇంకా మనం 2-3 రోజులకు ఆ ఫుడ్ కి ఏమవుతుంది ఆ, ఏదో తెచ్చుకున్నాం, తినేసి మనం పడుకున్నాము. పోయింది ఏదో దేవుడి కోసం అన్నట్టు అట్లే ఉన్నాంలే. అట్లా నెక్స్ట్ డే లేచి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా. ఇంకా అక్కడ 150 వరకు వీడియోలు కూడా కిలోమీటర్స్ పెట్టినాము 150 కిలోమీటర్స్ ఉంది అన్న కాడ మేము మళ్ళీ స్టే చేసినాం. నెక్స్ట్ డే అంటే మండే రోజు కానీ మేము మళ్ళీ అయితే ఎంత ఘోరంగా అంటే రేట్లు విపరీతంగా 8,000, ఓయో 10,000, 12,000, కాన్పరాకు 15,000 నుంచి ఇట్లా గలీజ్ గా అట్లా గబ్బులు ఉంచితే వేస్తా 8,000 జర మంచిగా మంచిగా ఉంటే ఉంటే 15,000. 12,000 అట్లా అని చెప్పి 15,000 కూడా మరీ 5 స్టార్ రేంజ్ కూడా కాదు, ఏదో ఉండొచ్చు నార్మలే ఒక రేంజ్ లో. అంటే మనం ఇట్లా భయపడే అంత కాకుండా నార్మల్ హైదరాబాద్ లో ఉన్నంత కదా మనం ఇక్కడ మ్యారిట్ హోటల్లోనే 8,000 to 10,000 అవును. 112,000 అవును. 1 డేకి ఆ. అక్కడ ఇగో అట్లా జస్ట్ ఒక పూటకి మేము ఉండేది. ఎందుకంటే నైట్ ఉంటాం, పొద్దున్నే 5, 6, 7 కల్లా ఇంకా వెకేట్ చేసేస్తుండే 7 లోపే అట్లా. ఇది అయిందండి. నెక్స్ట్ డే ఏమైంది, మహాకుంభమేళకి ఇంకా 150 కిలోమీటర్స్ ఉందనగా మేము వేరే ఆ దగ్గరలోనే ఒక ఏరియాలో, అదంతా మాకు పేర్లు తెలియట్లేదు, కువానో రివానో ఏదో రేవా అనే ఏరియాలో రేవా కూడా దాటిపోలే రేవానేనా రేవానే అనుకుంటా కదా. అంటే అదే కొంచెం అక్కడ ఆపుకున్నాము. అంటే ఆ ఏరియాలలో అనుకోండి, ఇంకా పేర్లు అదంతా పర్ఫెక్ట్ తెలియదు కానీ అది మాకు బాగా గుర్తుంది. అక్కడ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. ఏమనుకున్నామంటే నెక్స్ట్ డే పొద్దున్నే లేచిపోదాంలే అని అనుకుని మేము ఇంకా అక్కడే ఉన్నాము. అక్కడ వరకు మీరు వీడియోలు రెగ్యులర్ గా చూసేది. అవును. నెక్స్ట్ డే ఏమైంది, ఇంకా షూట్ చేయాలి కదా నెక్స్ట్ డే నుంచి. తర్వాత ఏమైంది, కనీసం ఆ రూమ్ లో షూట్ చేయడానికి కూడా లేదు, అంత చండాలంగా మాకే నచ్చలేదు. నచ్చలే. ఇంకా మేమే డబ్బులు ఏదో పెట్టేది పెట్టుకున్నా ఇట్లా కూడా పనినామా ఇట్లున్నామా అంటే కంఫర్ట్ లేకుండా పని కానిచ్చుకున్నామా నెక్స్ట్ డేకి వెళ్ళిపోయినామా అన్నట్టు. ఒక ఇల్లు లాగా ఇచ్చేసి వాళ్ళు ఉన్నట్టు వెరైటీగా ఎట్లున్నాయమ్మా అసలు. అవును మమ్మీ, ఇంకా మనకి నచ్చవులే. ఎందుకంటే మనకి కొంచెం వాళ్ళే మనకి నచ్చవు, మన ఇక ఎట్లనే ఇక తప్పదు ఇక మనం దూరం అయినప్పుడు అన్నట్టు అట్లయినాం. ఇంకా మాకు ఆ 2 days ఎట్లా అయింది కదా, మాకు ఆ రూములు చూస్తున్నా. ఇంకోటి ఇలా ఆ ట్రాఫిక్ ఎట్లా అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోనీకే ఎంతంత సేపు. అవును మమ్మీ, నాకు మా రాముడికి అయితే మాకు బేజార్ అది వచ్చింది. ఒక విషయం పక్కన పెడితే రోడ్స్ ఎంత ఘోరంగా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంకోటి ఫస్ట్ డే మొత్తం ఈయన డ్రైవ్ చేసిండు, రోడ్లు సెకండ్ డే మంచిగా వేసి 90% మా తమ్ముడు డ్రైవ్ చేసిండు డ్రైవింగ్. ఇంకోటి మేము కొత్త బండి ఇంకా రాముడికి తీసుకోవాలి, ఇవ్వలే డ్రైవింగ్ కి, ఆయన కూడా వస్తుంది కానీ వీళ్ళిద్దరు ఇవ్వలే. ఎందుకంటే ఇంకా డాడీకి రిస్క్ తీపియలేదు అనమాట. ఎందుకంటే డాడీకి ఇంకా వద్దులే కొంచెం ఎందుకు రిస్క్ అన్నట్టు డాడీకి ఇవ్వకుండా మొత్తం వీళ్ళే. ఫస్ట్ డే ఆయన, సెకండ్ డే అబ్బి తమ్ముడు చూసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ డే 150 కిలోమీటర్స్ ఉంది అన్నప్పుడు మేము స్టార్ట్ అయిపోయినాం, మహాకుంభమేళకి వెళ్ళినాం. అక్కడ మేము బైకులు తీసుకున్నాం. ఆ బైకుల్లోనే జరిగింది ఏంటంటే కార్లో ఆపేసినమ్మా, కారు 15 కిలోమీటర్ల దగ్గర ఆపేసినాం. ఇంకా ఏడపోనిస్తున్నారు మమ్మీ ఆ ట్రాఫిక్. ఈ లోపల ఏంటంటే 5 కిలోమీటర్ల వరకు మేము 3 గంటలనా 2 గంటల 3 గంటల 5 కిలోమీటర్స్ మనం పట్టింది కార్లో పోయేటప్పుడు.
కుంభమేళ అక్కడి నుంచా? ప్రయాగ్ అది ఎంత ఉంది 7 కిలోమీటర్స్ కి మనకి 2.5-3 hours చాలా, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. 7 కిలోమీటర్స్ అంటే ఈ నుంచి అక్కోళ్ళ ఇంటికి అనుకోండి మనం 10 minutes లో పోతాం అక్కడికి. అలాంటి 3 hours పట్టింది. ఏంది బండి కదిలితే మళ్ళా బండి అంతా కదులుతుంది మళ్ళా ఆగితే ఒక 2-3 బండ్లు అంతా కదులుతుంది మళ్ళీ ఆగిపోతుంది. బేజారు వచ్చేసింది. మనం ఈ ట్రిప్పులు ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే కాశీకి వాళ్ళు వెళ్ళిర్రు. కాశీకి అయోధ్యకి వాళ్ళు ఏమన్నారంటే కాశీలో మొన్నటి నుంచి ఆపేసిరు. అంటే మొన్నటి నుంచి అని వాళ్ళు మొన్న చెప్పారు. మొన్నటి నుంచి అని వాళ్ళు మొన్న చెప్పారు. అంటే 6 days నుంచి 6-7 days నుంచి గంగా హారతులు ఆపేసిరంట. అది 6 కి హారతి ఇస్తారు కదా, అవి ఆపేసిరంట. మనం అంత దూరం పోతే ఏమవుతుంది, మనం హారతి చూడాలనుకుంటాం. హారతి ఆపేసిరు. ఇంకోటి స్పెషల్ దర్శనాలు కూడా అమ్మా, ఆ హారతి కూడా నెక్స్ట్ మంత్ March 5th వరకు హారతలు లేవంట. సేమ్ టైం శివరాత్రి దాటే వరకు స్పెషల్ దర్శనాలు కూడా లేవంట. 3000 ఇస్తే మనకు స్పెషల్ దర్శనం ఉంటది, కొంచెం దగ్గరగా వెళ్ళి రావచ్చు కామన్ దర్శనం కాకుండా. అది కూడా బంద్ చేసిరంట వీళ్ళు. మొన్న మనకేం చెప్పారు, ఒక 3-4 days నుంచి ఇట్లా ఉందంట. మనకి ఇట్లా లేదు, రూమ్ అయితే మనదే, మన వాళ్ళ తెలుగు వాళ్ళది ఉంది, మనం రూమ్ అయితే స్టే చేయొచ్చు అని అన్నారు. అయితే నా బిడ్డ ఉన్నది, అమ్మ మనం అనుకొని వచ్చినాం కదా మమ్మీ, మరి ఎట్లా ఇంత దూరం మనం అనుకొని వచ్చినాం, ఎందుకంటే మనం అనుకొని వచ్చినాం మనం వెళ్ళినప్పుడు మనం రిటర్న్ వస్తే చూసుకోకుండా మనకు బాధ అనిపిస్తుంది అని నా బిడ్డ అన్నది. ఇంక నేనేం చేసిన, రాముడికి నాకు మాకు కూర్చొని మాకు మా వల్ల అయితేలే. మా డాడీకి అప్పటికే కాళ్ళు పట్టేసి 2-3 రోజులు నాన్ స్టాప్ గా మస్తు ఇబ్బంది అయిపోయింది. ఇంకోటి అమ్మ మనం ఇట్లనే ఇంకా పోయి 1 వారం రోజులు ఇట్లనే జర్నీ చేస్తే మస్తు ఇబ్బంది అయ్యేటట్టు. దానికి తోడు మా డాడీకి కూడా ఫోన్స్ ఒకటే కొంచెం ఆయనకి సడన్ గా పని పడలేదు. ఎందుకంటే ఇక్కడ అన్ని అప్పటికే సెట్ చేసి వచ్చినప్పటికీ ఇంకా మనం చెప్పలేం కదా. ఇంకా అది అర్జెంట్ గా ఇంకా వాళ్ళు పీక మీద అన్నట్టు వాళ్ళు ఉండే. ఎట్ ది సేమ్ టైం సిచ్యువేషన్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ సిచ్యువేషన్ మనం ఏం భరించి ఉండేటట్టు అట్లా లేదు, చాలా కష్టంగా చాలా భారంగా అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మేము తాగుద్దాం ఆడబెట్టేసి తాగుపో. ఎట్ ది సేమ్ టైం మేము అక్కడ మహాకుంభమేళాకి వెళ్ళినప్పుడు ఆ బైకుల్లో అప్పుడు మేము సపరేట్ అయిపోయినాం. అమ్మ వాళ్ళని ఒక దగ్గరికి తీసుకెళ్లిపోయారు, మమ్మల్ని ఒక దగ్గరికి తీసుకెళ్లిపోయారు. అంటే మమ్మల్ని మనకు 4 దొరకలే ఏకదమ్మున. అవును బైకర్స్, అవును 2 రైడర్స్. మేమేమనుకున్నాం కుంభమేళ అంటే అంతా కలిసి ఒక దగ్గరే కదా మమ్మీ, దగ్గర తీస్తారు కదా అన్నట్టు మేము అనుకున్నాం. సరే మీరు వెళ్ళండి అమ్మా అని, అంటే మీరు వెళ్ళండిలే అని వాళ్ళకి మాకు చెప్పి మేము వెళ్ళిపోయి తర్వాత మమ్మీ వాళ్ళు వాళ్ళ వెనకాల వచ్చి ఏమైందంటే వీళ్ళని నార్మల్ గా తీసుకెళ్లారు మిమ్మల్ని. అవును మమ్మీ, ఇట్లనే 1 way లో నార్మల్ ఆపేసి ఉండే వాళ్ళు. మమ్మల్ని ఏం చేసారు, వాళ్ళు రాంగ్ రూట్ లో తీసుకుపోయారు, వేరే రూట్ లో. అంటే ఇటు వచ్చేదాన్ని రాంగ్ రూట్ లో తీసుకుపోయారు. కాబట్టి మీకంటే ముందు మేము వెళ్ళిపోయినాం. అవును మమ్మీ, వీళ్ళకంటే ముందు మేము వెళ్ళిపోయినాం. మమ్మల్ని ఏంది స్టార్టింగ్ లో దించారు బోట్ కాడికి. మేము ఇప్పుడు ఇక్కడ దిగి ఒక 15 ఇండ్లకు అవతల, అంటే ఆ సర్కిల్ ఉంది కదా అక్కడ మమ్మల్ని దించారు. వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, మనం ఇక్కడ నుంచి మునిగేసి ఇట్లా వస్తాం కదా, ఒక సర్కిల్ ఉంది చూడండి, అక్కడ మమ్మల్ని దించారు. మేము కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ లో అవి ఉన్నాయి కదా టెంట్ హౌస్ లాగా, ఒక కమాన్ లాంటిది ఇట్లా పెట్టి అక్కడికి మేము బోటింగ్కి వెళ్ళిపోయినాం. రోడ్డుకి ఆ పక్క నుంచి, రోడ్డుకి ఆ పక్క కాదు, ఇక్కడ ఇట్లా వెళ్ళగానే మళ్ళీ చివరికి ఇట్లా చూసిన చివరికి ఉంటది. చివరికి ఉంది అసలు ఏందో మమ్మీ, 3 kilometers 6 kilometers దాకా అండి. అసలు చాలా దూరం నడిచినాం కూడా మేము. అంటే మాకు బోటుది ఎంతకీ వస్తలేదు. అక్కడ అన్ని నార్మల్ గా ఈ టాయిలెట్స్ ఉండేటివి, మన నార్మల్ గా ఎక్కడ దించారు, మా పిల్లలు అయితే ఎక్కడ దించేసారు. మేము అక్కడ ఉన్నాం, రండి రండి అంటే మాకేం తెలుస్తుంది. ఇంకా లేదులే బోట్లు అది అక్కడ జనాలు ఉన్నారు ఫుల్ గా. ఇంక ఇట్లా అయితే కాదులే. ఇంకా త్రివేణి సంగమం కూడా మేము త్రివేణి సంగమం వస్తున్నాం. త్రివేణి సంగమం మిమ్మల్ని తీసుకోమన్నామా? అవును, మాకేమో 2000 తీసుకున్నారు, మీకు 1000 తీసుకున్నారు. వాళ్ళు 7 తీసుకుపోయారు ఏమో, 1500 తీసుకున్నారు మీకు. అవును, అయితే 1000 తీసుకున్నాం. 1000 తీసుకున్నారు మాకు. కానీ మమ్మీ వాళ్ళు పోయింది సేమ్ కాదు, మేము పోయింది సేమ్ కాదు. వేరే వీళ్ళని ఇంత లోతు నీళ్ళే తీసుకుపోయారంట. మోకాట్లు లోతు కూడా లేవు మమ్మీ, మునగనికి కూడా ఇబ్బంది అయింది. మోకాల కంటే చిన్నగా ఉన్నాయి నీళ్లు. మేము ఆడిపోయినాం, మమ్మీ వాళ్ళు ఆడిపోయారు. మా పోయినంతకి వచ్చే వరకు నాకు లెక్క వాళ్ళనే చూసుకుంటాను ఏ బండ్లో అంటే ఏ దాంట్లో వస్తారని. ఇంక మిస్ అవ్వద్దు కదా, వీడియో తీయాలి కదా. వీడియో అయితే తీసిన నాకు మైండ్ అంతా ఇదిగా ఉంటారే, పిల్లలు లేరు. మేము పోయిందే మామూలుగా, అంటే అందరం పోయింది. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా పట్టుకుంటారేమో, అందరం అయితే మంచిగా ఉంటాం కదా అట్లా ఇట్లా అని
పిల్లలకు కూడా 144 years ఇదన్నారు. మెయిన్ వాళ్ళని కూడా మునిగిపియాలి. అదేంటిది కుంభమేళ 144 years కి వచ్చింది కదా, పిల్లలకి కూడా ఈ అవకాశం మంచి అవకాశం కదా, వాళ్ళకి రేపు ఈ అవకాశం రాదు కదా, వాళ్ళని కూడా తీసుకెళ్దాం అనేది తీసుకెళ్ళినాం. ఇంకోటి అంత దూరం పోతున్నాం కదా, మళ్ళా సరి పోతామో పోమో, ఒకేసారి కాశీ అయోధ్యలు కూడా చూసుకొని వద్దాం, ఇంకా దూరం పోతున్నాం కదా అన్నట్టు ఆ ప్లాన్ కూడా అనుకున్నాం. మెయిన్ ఇట్లా అనుకున్న తర్వాత ఇట్లా అయింది, డాడీ ఫోన్స్ రావడం, ఇంకా అట్లా అవ్వడం. మేము 15 కిలోమీటర్ల బైకుల కాడ ఇడిపోయినామండి. ఇంకా మళ్ళీ కలిసే అవకాశం రాలే. ఇంకా మాకు జల్దీ అయిపోయింది. మీకు ఇట్లా డాడీ ఫోన్ అంటే మార్నింగ్ వచ్చింది, మార్నింగ్ నుంచి వస్తూనే ఆల్రెడీ నేను నీకు చెప్పిన మేము వెళ్తాంలే అని. అవును, ఆల్రెడీ అనుకున్నాం అమ్మా మేము మనకు ప్రయాగరాజ్ లో మనం పుణ్యస్నానం చేయగానే మేము మాత్రం చూసుకొని చూసుకొని రండి అని చెప్పి చెప్పినాం. అదే అనుకున్నాం. అక్కడ వరకు వెళ్ళాక ఇంకా మధ్యలోనే వెళ్ళిపోయినాము. ఇంకా మధ్యలోనే వెళ్ళిపోయినాము, స్నానానికి పోయే వరకు ఇట్లా సపరేట్ అయిపోయినాము. ఇంకా మమ్మీ వాళ్ళు నాతో పొద్దున్నే ఇట్లా అన్నారు, సరే అన్నారు కదా అని చెప్పేసి ఇంక మమ్మీ కూడా ఏమన్నదంటే సరేలేమ్మా మీది టైం పట్టేటట్టుంది, అయినా ఈ జనాల్లో ఇంకా మమ్మల్ని ఎత్తుకుంటా ఉంటారు, మీ పార్టీకైతే మీరు కానివ్వండి. మాది చాలా లేట్ అయింది, 6 or 7 6 వరకు, అంటే 5 వరకు ఇంకా బోట్స్ ఆపుతారన్న వరకు మేము సముద్రంలో ఇంక ఉండి ఇంకా లాస్ట్ మాదే మమ్మీ. ఇంకా ఆ తర్వాత ఇంకా బోట్స్ పోలే, అట్లా లేట్ అయిపోయింది అనమాట. అంటే ఈ ప్రాసెస్ మొత్తంలో తర్వాత మమ్మీ వాళ్ళది అంతకు ముందే అయిపోయింది, వాళ్ళు అప్పటికే ఇంకా అయిపోయి బయటకు వచ్చేసి ఇట్లా అంతా ఉండే అనమాట. ఇంకా వాళ్ళు సరేలే ఇంకా చెప్పినా కదమ్మా ఇంకా మేము వెళ్తాంలే, మీరైతే చూసుకొని జాగ్రత్తగా రండి. అదే ఇంకా మేము అప్పటికి కూడా అక్కడే ఉన్నాం కదా ఆ వాటర్ లో, ఇట్లా ఉండే వరకు సరేలే అనుకున్నాము. ఇంకా అయిపోయింది, ఎట్లాగ వెళ్తున్నాం అనుకున్నాం కదా. ఇంకా మళ్ళీ పిల్లల్ని రప్పించి చేసేది బైకులు తీసుకొని మీరు కారుకి వెళ్ళి మెల్లగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడైతే చీకటి. మెయిన్ నాకు కూడా ఉండే సరేలే మమ్మీ వాళ్ళకంటే ఇప్పుడు అర్జెంట్ పని పడ్డది, ఇట్లా అయింది మమ్మీ వాళ్ళ. మేమేందంటే మేము అనుకొని పోయినాం కదా, అంటే ఇంకా సరే పోదాంలే చూద్దాంలే అనేది మాది ఉండే. ఇంక ఇట్లుండే మాది 50% అయితే మాకు మా వల్ల కాలేదు, ఇబ్బంది అనేది 50%. రెండు ఈక్వల్ గా ఉండే, అంటే ప్రయారిటీస్ ఒకటి వల్ల అవ్వట్లేదు, ఇంకోటి పని ఉండే, ఇంకా రెండు అట్లుండే. బాబుని కూడా నువ్వు వెళ్ళినా మేము వెళ్తాంలే అంటే లేదు మీరు అని చెప్పి. అవును, ఫ్లైట్ టికెట్లు చూసిండు, ఫస్ట్ ఫ్లైట్ టికెట్లే చూసిండు. ఆ బస్ లో వచ్చే ఓపిక కూడా లేదు, 20,000 ఉండే. ఎందుకంటే బస్ లో కూడా 24 hours తట్టుకోలేక ఆ నుంచి ఎవరు వస్తారో అంత దూరం, అట్లా తట్టుకోలేక మాకు మస్తు ఇబ్బంది అయిపోయింది. చెప్పాలంటే చేద్దామని కూడా అది తెలవదు కదమ్మా. అయినా మెయిన్ ఫిజికల్ కార్డు లేవు, ఆధార్ కార్డు మామూలుగా అవసరం లేదు. కానీ ఒకవేళ ఆడ పోయిన తర్వాత పెట్టిర్రు కుంభమేళలో లక్షల మంది ఉన్నారు. లోకల్ గా ఇప్పుడు తిరుపతిలో ఎట్లా మనం వెళ్ళినప్పుడు కొన్ని మనం సాఫ్ట్ అది ఏది కాఫీ, ఆ కాఫీలు నడుస్తాయి. ఒకవేళ అది కూడా ఒక్కోసారి స్ట్రిక్ట్. బయట మనం కంట్రీస్ కి స్టేట్స్ కి వెళ్తాం కదా, కంపల్సరీ ఒరిజినల్ చూపించాలి. ఒరిజినల్ డౌన్లోడ్ ఇంకొకటి ఆపేస్తున్నారు. ఏమో చెప్పలేదు, ఒకవేళ ఆపేస్తే మాకు 60,000 వేస్ట్ అయిపోతుంది. పోతేనేమో ఏం కాదు, పోకపోతే ఇంకా అది వేస్ట్ అవుతుంది కదా. అంటే ఏం కాదు అసలు నిజంగా అండి, మేము కూడా ఇంత దూరం అవుతుంది, ఇంత టైం పడుతుంది అని మాకు ఇక్కడ తెలియలే. ఇక్కడ తెలిసి ఉంటే ఇంకా అది సిచ్యువేషన్ వేరేలా అసలు పోదాం. అబ్బా 144 ఏళ్ళకి మనం పోదాం, ఇట్లా వద్దాం. అయినా మనం ఇన్ని రోజుల ట్రిప్ పోయేది 2 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైనా తిరుపతికి పోవాలంటేనే ఆ జర్నీకి పోయి ఫ్లైట్ లో పోతుంటాం. అలాంటిది ఇది ఇంకా ఘోరం అనిపించింది. ఇంకా అయిపోయింది. మమ్మీ వాళ్ళేమో ఇంకా ఫ్లైట్ లో అవ్వట్లేదు, అదే ఒరిజినల్స్ లేవు కదా, అక్కడ ఎలా ఉంటుందో ఉండదో, ఒకవేళ ఉండకపోతే మాత్రం డబ్బులు వేస్ట్ అయితే రిటర్న్ చేయరు అన్నట్టు వాళ్ళు ఎందుకు రిస్క్ అన్నట్టు స్లీపర్స్ బుక్ చేసిండు. దాని గురించి కూడా అమ్మ ఛానల్ లో కంపల్సరీ చెప్తాది ఇన్ఫర్మేషన్. చాలా ఉంది నేను చెప్తా తర్వాత కంపల్సరీ మీరు అది కూడా చూడండి, ఎందుకంటే అది చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటది. అందుకోసం నేను మరీ చెప్తున్నా. ఇదేంటంటే మీరిద్దరు ఎందుకు ఇట్లా అని చెప్పి మీకు క్లారిటీ ఉండాలి, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక్కరికి మెసేజ్ చేయలేము, అందరికి ఒక క్లారిటీ. అంటే వాళ్ళకి ఏంటంటే మా పాపం దిగులు అంటే ఒక బాధలాగా, అరే వీళ్ళు దగ్గర నా దగ్గరేమో అసలు ఏమైంది, ఎందుకు అమ్మ వాళ్ళు సపరేట్ అయ్యారు, అమ్మ వాళ్ళు అసలు సపరేట్ అవ్వడం ఏంది, యాక్సిడెంట్ అవ్వడం ఏంది, ఇదంతా ఒక ఇదిగా ఉంది, క్లారిటీ ఇవ్వండి అన్నట్టు అన్నారు. సో దానికోసం అన్నట్టు ఇట్లా ఈ స్పెషల్ వీడియో అన్నమాట. అయితే ఇక్కడ అమ్మ వాళ్ళు స్లీపర్స్ బుక్ చేసుకున్నారు, ఇంకా వాళ్ళు వెళ్ళిరు. మేము మాకు అక్కడే మేము ఏది మహాకుంభ మేళాలోనే మేము సాయంత్రం 7 వరకు అక్కడే ఉన్నామండి. అంటే
బోటింగ్ 5కి వచ్చేసినాం, బయటికి దిగినాము. ఇంకా అక్కడక్కడే నడుచుకుంటూ ఇంకా మళ్ళా బండ్ల కాడికి బైకులు, ఆ బైకులు దొరుకుతలేవు మళ్ళా కూడా మమ్మీ దొరుకుతలేవు. కార్ వరకు చాలా టైం పట్టింది. మళ్ళా వెళ్ళి ఒక్కొక్కరు 500 తీసుకున్నారు, ఒక్కొక్కరికి మాకు 100 తీసుకున్నారు మమ్మీ. అందుకే 7 వదిలి 20 అయిపోకుండా 6 కిలోమీటర్స్ నడిచినాం మేము. ఇది మనిషికి 100నా? ఇది షాకింగ్ నానా. 500 తీసుకున్నారు. మరి మీకు తీసుకుపోయి బోట్స్ కార్డు వదిలినారని అంటున్నావు, మరి మాకు 7 వదిలేరు మా బోట్స్ కార్డు. అయినా అక్కడ వాళ్ళకి వాళ్ళ కష్టం ఎక్కువ పడతారు కానీ ఎంత తీసుకోవాలి ఎంత అవునా, ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు వాళ్ళు 5,000 డిమాండ్ చేసిన మనిషికి 100, మనకి 400. వచ్చినప్పుడు 750 700 అన్నారు. ఇంకొక 50 ఉంది ఎక్స్ట్రా ఏమంటే ఇంక మేము 100 రూపాయలు ఎక్కువ ఇచ్చేసినాం. ఎందుకంటే పాపం వాళ్ళ కష్టం చూస్తుంటాడా. అస్సలు సందు లేదు మా, మొత్తం ఫుల్ రోడ్డు నిండా అస్సలు పోతూనే ఉన్నాయి హారలు. అసలు రోడ్డు వెడల్పు చేయొచ్చు, ఎంతో మంచిగా రోడ్లు వేయచ్చు అసలు. మొత్తం. అయినా ఒక విషయం చెప్పనా అండి, ఆడ రూల్స్ అయితే ఎవ్వరు పాటిస్తారు. టోల్ గేట్ల దగ్గర కూడా అసలు అడ్డదిడ్డం, నాకైతే అది నచ్చలేదు. దాని వల్లనే యాక్సిడెంట్స్, అన్ని యాక్సిడెంట్స్. ఏపీలో కూడా ఒక్కోసారి ఇట్లా. అసలు మన తెలంగాణ బెస్ట్ అంతే. మనం ఈ రోడ్డు మీద మనం తిరిగే తిరుగుడు, మన రోడ్లు, మన కథ చూస్తే అసలు ఇంకా 200 ఏళ్ళైనా కూడా ఈ తెలంగాణ స్టేజ్ రాలేరు వాళ్ళు. అట్లా అనిపించింది నాకైతే. అయితే ఇంకా మమ్మీ వాళ్ళు అట్లా వెళ్ళిరా. సరే వెళ్ళిర్రు, మేమందరం ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాము. అప్పటి వరకు ఆ నైట్ కూడా మాట్లాడుకున్నాము. ఆ పొద్దున్నే జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా పిల్లలు. మమ్మీ నైట్ కూడా చెప్పింది, అంటే ఆ రోజు నైట్ మేము రూమ్ తీసుకొని వచ్చే వరకు 10 అయిందండి మేము ఆ రోజు నైట్. ఆ రూము ఎంత 4,500 5,000 చెప్పారు. గలీజుగా ఉంది అసలు. అంటే రూమ్ ఒక రకంగా ఉంది, రూమ్ బయట అయితే మెట్ల పైన పాన్ పరాకుల నుంచి మరి రూమ్ దొరుకుతలేదు. 10 అయింది అప్పటికే టైం. నిర్మానుషంగా ఉంది. అదే దాటితే ఇంకో ఊరు కూడా నమ్ముతురు. దాటితే ఇట్లా ఉండే అమ్మోళ్ళు లేరు ఇంకా అట్లా అని అక్కడ అన్ని రేట్ ఎక్కువే మమ్మీ. నేను బస్సు చేసిన 4,000 టికెట్, అది స్లీపర్. 4,000కి ఎట్లా వచ్చింది? జాగ్రత్తగా ఉండుర్రి, అవి తీసేస్తారు, అమ్మేస్తారు, మీరు తొందరగా వెళ్ళిపోవాలి పొద్దున్నే. ఎందుకంటే 4,000కి దొరుకుడేంది, 10,000కి తక్కువ లేదు ఒక్కొక్క టికెట్ అని. ఒక్కొక్కటి 10,000 తక్కువ లేదు. మీరు అడిగి పోకపోతే వెంటనే వాళ్ళు అమ్మేస్తారు. వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు ఇట్లా, వేరే వాళ్ళు అడగంగానే నీకేం చేస్తారంటే బస్సు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నీకు క్యాన్సిల్ చేసేసి వాళ్ళకి అమ్ముకుంటారు ఇట్లా. ఎందుకంటే నీకు 4,000కి ఇచ్చుడేంది, 10,000 అసలు ఒక్కొక్కరు అందరిది 10,000 ఉంది అని. మేమేంది 7:30 వరకే పోయినాం. వాడికి 6:30 7:30 వరకు పోయినాం. 8:30కి రమ్మన్నారు, ముందే పోయి కూర్చున్నామ్మా. 10కి డబ్బులు అంత కదా కానీ తలనొప్పి వెళ్ళిపోవాలి అక్కడ. మళ్ళా దొరకదని ఉంటది లాంగ్ నాన్న. మనకు క్యాబులు గీబులు ఉంటాయి. అప్పటికే తిండిలు సరిగ్గా లేవు ఎవరికి, ఎందుకంటే ఆ ఫుడ్ మనకు హైదరాబాద్ లాగా క్యాబులు గీబులు ఉంటే 24 hours ఇబ్బందే లేకుండా డబ్బులు పోతే పోయినా మనం క్యాబ్స్ బుక్ చేసుకుని వచ్చేయచ్చు. మనకి ఆ సౌలతులు కూడా లేవు. క్యాబ్ బుక్ చేసినా కూడా క్యాబ్ బుక్ చేసిన వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు, ప్రైవేట్ దాంట్లో పెట్టుకొని ఉన్నారు. ఒకవేళ క్యాబ్ అని మనం అడిగినా కూడా మనం చెప్పిన దానికంటే ఇంకో 2 గంటలు అట్లా చెప్తురుమా. ఎందుకంటే మేము ఆ నుంచి క్యాబ్ పోదామని చేసినాం. చూస్తే ఎంతో ఉండే ఆ ట్రాఫిక్ రానే రాదు. 2 గంటలు పడుతుందో 3 గంటలు 5 గంటలు ఎంత అన్నాడు. ఓమ్మో బైక్లలోనే పోదామని. బైక్లలో ఏంటంటే 15 కిలోమీటర్లు అట్లా ఇట్లా కూర్చొని పోయేటప్పుడు చిరగట్టుకున్నాగా ఇట్లా ఒక సైడ్ కూర్చొని నాకు ఇక్కడ పట్టేసింది. వచ్చినప్పుడు ఇంక డ్రెస్ కాబట్టి 2 sides చేసేసుకున్నా, మధ్యలో బ్యాగ్ పెట్టేసుకొని. ఇగో అట్లా ఉంది కదా అని చెప్పి ఇంక మళ్ళా బైకుల మీద వచ్చినాం. క్యాబులు చూసినా మనకు సౌలత్ లేదు. ఇంకా అట్లా వచ్చేసినాం. మీరు అట్లా బయలుదేరారు, మేము ఎట్లా వచ్చినాము. ఇంకా నైట్ కూడా మేము ఇట్లనే మాట్లాడుకున్నాము. ఆ రోజు డే మొత్తం వీడియోలు అమ్మపాటికి అమ్మ తీసింది, నా వర్షం నేను ఇంకా ఇద్దరం తీసుకున్నాము. కొంచెమే ఇద్దరం తీసుకుంటుండే, ఎందుకంటే తమ్ముడు ఉండేటోడు. ఇప్పుడు తమ్ముడు ఉంటే ఈ మేమందరం పిల్లల్ని పట్టుకోవడమో ఇట్లా ఏదన్నా, లేదంటే ఇక్కడ ఏదో ఒకటి. అంటే అందరం ఉండడం వేరు, సపరేట్ ఉండడం వేరు కదా. సపరేట్ ఉన్నప్పుడు ఇంకా మునిగే వరకు మస్తు మిస్ అయ్యాను నేను నా లక్కీ పడకమే. ఇంక ఇట్లా అయిందండి. అయ్యి ఇంకా రూమ్కి వెళ్ళినాం, చేసినాం. ఇంకా వీడియోస్ ఆ తర్వాత 2 రోజులు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు నైట్ అంతా ఇంక ఉన్నాం. ఇంకా ఇట్లకి ఏం లే, ఎందుకంటే వైఫై లేవు, తొక్కలేదు, సిగ్నల్ లేదు. ఆడ అసలు అయిపోయి పచ్చి పుండైపోయింది. నడిచి ఆ వాసనలు, ఆ వాతావరణము, ఇంకా అన్నిటి కారణాలు అక్కడ మునిగి కూడా కొంచెం ఏదో వెరైటీగా ఇట్లా వెరైటీస్ సర్ది అయినట్టు ఇట్లా అన్నీ ఉంటే ఇంకా అంతా ఇట్లా అయిందనమాట. అంతే. నెక్స్ట్ డే పొద్దున్నే అందరం పడుకున్నాం.
నెక్స్ట్ డే పొద్దున్నే మేము యథావిధిగా రూమ్ లో లేచినాం 6 గంటలకి కాశీకి రెడీ అయినాం బయలుదేరుతారు ఇక. కాశీకి బయలుదేరుతున్నాం. అక్కడి నుంచి కాశీ మాకు 120 కిలోమీటర్స్ 130 150 లోపు ఎంతనో చూపించింది ఆ రూమ్ నుంచి అటు. ఇంకా స్టార్ట్ అయినాం. మేము ఎప్పుడు 6కి స్టార్ట్ అయినాం. 7కి మా మమ్మీ ఫోన్ చేసి మా తమ్ముడు అయ్యి వీళ్ళు మాట్లాడతా ఇక్కడ బస్ లో మాట్లాడినమ్మా, ఇక్కడ మనకి చాలా మంది కలిసిరు, వీళ్ళందరూ కాశీ నుంచే వస్తురంట, అక్కడ అసలు చాలా ఘోరం ఉందంట, పిల్లలు అదే రష్ చాలా అంటే చాలా రష్ ఉందంట అన్నారు వాళ్ళు. ఇక్కడ కంటే ఎక్కువ ఉందంట. అదే వదిలేనా మీరు కూడా వచ్చేసేయండి రిస్క్ మళ్ళీ వద్దాంలే కావాలంటే మనం అని చెప్పి మా మమ్మీ మాకు అది చెప్పింది. వీళ్ళు ఎట్లా మేము పోవట్లేదు కదా, వీళ్ళు కూడా కొంచెం డైలమాలో ఉన్నారు. కూడా ఏంటంటే అండి కూడా పని అయిపోయింది. ఆడ నీళ్ళల్లో మునిగి కొంచెం ఏదో జ్వరం వచ్చినట్టు అది అవ్వట్లేదు. అది కాక పిల్లలు అది కాక ఆడ వాతావరణం కూడా ఎట్లుందంటే భయంకరంగా ఉంది. అంటే ఎందుకో ఇప్పుడు 7 మంది పోవడం వేరు, ఒక గ్రూప్ లాగా పోవడం వేరు. నైట్ టైం జర్నీస్ లో అవన్నీ మేమిద్దరమే ఉండి పిల్లలతో ఇట్లా పోవడం ఎందుకో నాకు కొంచెం అది కూడా ఉండే. ఎట్ ది సేమ్ టైం మా మమ్మీ మేము ఏమైనా ఇంకా మా మమ్మీ ఏది చెప్తే అదన్నట్టే మేము ఉంటాము. ఆ టైంలో మా మమ్మీ లేదు, అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు, ఇక్కడ కంటే ఎక్కువ ఉన్నారు, పిల్లల్ని తీసుకొని ఈ టైంలో వెళ్ళడం మాత్రం ఎందుకో వద్దనిపిస్తుంది. మళ్ళా కావాలంటే మనం ట్విస్ట్ ఏంటంటే అప్పటికే మా మమ్మీ వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది, వీళ్ళు వేరే కార్ లో పోతున్నారు ఆ టైంలో బస్సులో. అదే మమ్మీ బస్ యాక్సిడెంట్ జరిగిపోయింది, కార్ లో కూడా పోతున్నారు మీరు. బస్ యాక్సిడెంట్ అక్కడ కూర్చున్నప్పుడే చేసినాము, కూర్చున్నప్పుడు అలా చేసింది. వద్దు మీ రిటర్న్ అయిపోండి బయలుదేరుతుర్రా కాశీకరని చేసినాం. అవును యాక్సిడెంట్ అయినాక ఇంకా వద్దు. అది కాక యాక్సిడెంట్స్ కూడా చాలా అవుతున్నాయి, చూస్తున్నాం కదా మేము కూడా దారిలో వచ్చేటప్పుడు కూడా చాలా యాక్సిడెంట్స్ చూసినాం, వేరేటోళ్ళకి చూస్తున్నాం కదా, ఎందుకు తర్వాత పోవచ్చులే అని అన్నారు. కాశీ ఎప్పుడైనా చూడొచ్చులే, ఇదంటే ముఖ్యం కదా, అదంటే ఏముంది ఎప్పుడైనా. నాకు అయోధ్యలో నా హనుమాన్ చూద్దామని అక్కడ రియల్ గా హనుమాన్ ఇట్లా ఉన్నట్టుంటదంట. ఆ వైబ్స్ అంతా కూడా నాకు చాలా మంది చెప్పారు, అసలు మీరు చూడాలి ఇట్లా చూడాలని చెప్పి. నాకు 2-3 సార్లు అవకాశం వచ్చినుండే. ఒకసారి పార్టీ తరఫున అయోధ్యకి, మనకు అయోధ్య అయిపోగానే ట్రైన్ టికెట్స్ వేసారు, ఒక 2 ట్రైన్స్ అట్లా తెలంగాణ నుంచి ఏపీ నుంచి ఇట్లా. అయితే ఇట్లా వేస్తే నాకేంటంటే నాకు ఫ్యామిలీతో పోతే ఇష్టం, నేను బయట పోతే నేను అస్సలు వెళ్ళను. ఎందుకంటే పార్టీ ఉన్న ఏదైనా దాని ఇట్లా పుణ్యక్షేత్రాలకు కానీ లేకపోతే బయట హోటల్స్ కానీ దేనికైనా సరే నేను ఫ్యామిలీతో పోతేనే నేను ఇష్టపడతా. నేను అందుకని అప్పుడు ఫ్యామిలీ అంతా వెళ్ళలేక టికెట్స్ ఇస్తామన్నారు, అందరి మందికి మీరు వస్తారన్నారు, రండి ఫ్యామిలీ మొత్తం. మాకేందంటే అదంతా వేరు కదా, వాళ్ళల్లో మా మమ్మీ ముడుతుంది కానీ మేమందరం కొంచెం మాకు ఎందుకులే అని మేము పోలే. సో మాకు అవకాశం రాకుండే. ఇంకా ఎట్లయినా నాకైతే ప్రయాగ్రాజ్ లో స్నానం చేసిన తర్వాత పుణ్య స్నానం చేసి నాకు కాశీ అనేది సెకండరీ. సరే ఇంకా నాకు అది కూడా ఇష్టమే, కాకపోతే హనుమాన్ తర్వాత మీరు ఏదైనా అంట ఎక్కడైనా నేను మామూలుగా కొండగట్టు కానీ ఇక్కడ మధ్యలమడకు కానీ భద్రాచలం అయితే ఇయర్ వెళ్తుండే, ఇయర్ ఒక్కటి మిస్ అయింది. వెళ్తాం దగ్గరలోనే వెళ్తాము. ఇట్లా అక్కడ కడపలో కూడా కొన్ని చాలా గడ్డి చాలా ఉన్నాయి నాన్న, దిండి ఇట్లా కొన్ని ఎవరైతే ఫేమస్ చెప్తారో హనుమాన్ ఇక్కడ ఫేమస్ అంటే నాకు ఆ ప్రాణం అంతా ఇంకా కొట్టుకుంటుంది అడిగి పోవాలనేసి. అట్లా మమ్మీ వల్ల మేమందరం కూడా వెళ్తాం అనమాట. నాకు అది అయోధ్యది నాకు మిస్ అయినా నా ప్రాణం అంతా హనుమాన్ దగ్గరే ఉండే. అరే అయోధ్యది మిస్ అయినా కూడా వచ్చేస్తాను నెక్స్ట్ మంత్ అని. ఇదంతా అయిపోయి శివరాత్రి అదంతా వెళ్ళిపోయినాక కొంచెం ఇది ఉంటుంది కదా, నెక్స్ట్ మంత్ చూద్దాం, నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు అట్లా ఏవి ఉన్నా లేకపోయినా డైరెక్ట్ అయోధ్యకు పోయి హనుమాన్ చూసుకొని వద్దామని చెప్పి అనుకుని నా తండ్రి రప్పించుకుంటాడులే చేస్తాలే అని ఇట్లా వచ్చేసినాం. అయితే అక్కడికి వచ్చినాక యాక్సిడెంట్ అయితే ఎంత ఘోరంగా అంటే మరీ ఘోరంగా మీకు చెప్పినా కదా, అసలు అట్లా అయిపోయింది ఊహించకుండా. వాడు ఎట్లా అంటే చాలా ర్యాష్గా పొయ్యి అంటుంటే మధ్యలోనే 12-12:30 అప్పుడు 3 పిల్లలు పోయి ఏందన్నా ఇంత ఫాస్ట్గా పోతున్నావు, జర మెల్లగమని రాదే ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే పక్కనుండే వాడు కూడా అన్న 2 రోజులైనా పర్వాలేదు తీసుకుపోయాడు, కొడతావు ఏంది చెప్తావేంది మమ్మల్ని మెల్లగు అని చెప్పి కూడా చెప్పిండు ఆ పిల్లగాడు. చెప్పి రాత్రంతా ఆ పిల్లగాడమ్మా 12-1 వరకు దబ్బిడి దిబ్బడే నువ్వు ఇట్లా చేసినావు అనుకో నీకు దబ్బిడి దిబ్బడే
వాళ్ళు వేస్తారు నీకు అని బాలకృష్ణ డైలాగులు వేసుకుంటే ఎంత చేస్తున్నా పిల్లగాడైతే అదే. నవ్వి 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 ఏం మరుగుతుంటేమో పొద్దున్నే తీసుకుపోయి బట్టలు నన్ను పోయాడు బండి మీద కూర్చుంటారు వస్తుంటే ఎవరే తగిలితే పోయాడమ్మా అంటే మొహం పిచ్చిరి మొహం పెట్టుకొని ఇట్లా బట్ట చిరిగిపోయినాయి వెరైటీగా తగలే పాపం ఇక్కడ బుక్కున్నాయి అసలు నవ్వాలో ఏడవాలో కూడా తెలవకుండా ఆనాడే చిరిగిపోయి నాకు నువ్వు వచ్చింది ఎందుకంటే రాత్రి ఎన్ని రావాలేసినాడు అదే బాలకృష్ణ డైలాగ్స్ అన్నీ వేసావు నా బాలయ్య బాలయ్య అనుకుంటావు అంతే నువ్వు మెల్లగా పో లేకపోతే నీకు దెబ్బడి దిబ్బడే వాళ్ళు చేస్తారు అది ఇదని. వాడు తాగున్నాడు ఏం పడమాట ఎవరిగాడు ఎందుకంటే పొయ్యి అని కొట్టుకుంటానే పొయ్యి పోతుంది పైన ఆనందం కింద పోస్తుంది నేను మీ డాడీ వాడు ఇది ఏం చేస్తాడు మా రోజు అది కాదు కరెంట్ పోయింది పొయ్యి దేని గుద్దిందామని బోటు ఇట్లా గుద్దంగా బాంబేలో సౌండ్ వచ్చిందంట అని ఇంకోటి పోటు అని ఇట్లా ఉంటదిగా బాంబు సౌండ్ ముంగటి ఉన్నాగా పడుకున్నాను ఇట్లా జరిగిపోయినావు పడిపోయినావా గుద్దేసిండు ఆ దెబ్బకు లేచిరు యాక్సిడెంట్ అయింది బండి అనగానే అబ్బా నాకు ఒక్కటి ఏంటంటే 70 మెంబర్స్ పిల్లలు లేరు ఎవ్వరు పిల్లలు లేరు ఇంకోటి ఎవరికి ఏం అవ్వలే ఒకరికేమో మోచేయి ఉబ్బింది నాకేమో కాలు ఉబ్బింది ఒకరికేమో మెడకాడ అట్లా చిన్న చిన్నవి ఇట్లా అంటే ఒక్క దగ్గర ఒక పంచి వేస్తే ఎట్లా అట్లయింది ఒక్క పిల్లగాడికి మాత్రం బస్సులో వెనక పైనుంచి పడ్డాడో డైరెక్ట్ ఏమో తెలియదు కానీ నడుం కాడ ఇట్లా అచ్చు పడ్డట్టు ఇట్లా పడ్డది లేవలేక ఇట్లా అంటుంటే అలా తీసుకుపోతారు కదా అంబులెన్స్ దాంట్లో పండబెట్టి తీసుకుపోయారు ఎందుకంటే నించోని నడవలేని స్థితి ఆ బాబుకి ఒక్కడికే వచ్చింది అయితే అట్లయింది అట్లయినాక మేము ఆడ గుద్దుకొని ఉన్నాక మేము ఇట్లా అయి బుస్సని పోయినాక ఇంకా పడిపోతుందమ్మా అయితే ఏ లోయలోనూ పడిపోతే అందరిది అదే అందరూ గట్టిగా ఇట్లా వాళ్ళ అరుపులు మనం చచ్చిపోతున్నాం అనే ఒక దాంట్లో అందరూ మాట్లాడే మాటలు అది మాత్రం నాకు అబ్బా అసలు ఫేస్ చేయడం ఎంతమంది ఇట్లా ఒక కనీసం 70 మంది అంటే ఇద్దరిద్దరు ఒక ఫ్యామిలీ వేసుకున్నా కూడా 40-50 ఫ్యామిలీలన్నా ఉండవా 30-40 ఫ్యామిలీలన్నా ఆ పుణ్యాలు ఎంతనో ఏమో ఆ దేవుడు పుణ్యము అమ్మవారు హనుమాను ఆ శివయ్య దేవుడు ఏ దేవుడు ఆపిండో కానీ అదైతే అందరం ఎత్తిపోయే ప్రమాదం అది మొత్తం టోటల్ రోడ్లు చక్కలే పక్కన లోయలమ్మా ఇంకొంచెం ముంగట పోయినట్టే ఇంకా గుంతుంది అక్కడ గడ్డ ప్రాంతాలన్నీ తక్కువ రోడ్లు సాఫ్గా ఉండేది అటు ఇటు లొక్కి ఉండేది ఎక్కువ ఉన్నాయి కొండల మీద నుంచి ఎక్కి దిగుతా ఇట్లనే రోడ్ ఎక్కువ ఉంది అయితే పడిపోతున్నాం మొత్తానికి మనం ఏమన్నా పడిపోతున్నాం మేము ముగ్గురం ఒక చోటకి వచ్చి చేరినాము ఆ ముందు సీట్లే కదా ఇట్లా వచ్చేసి డాడీ అయితే పప్పి ఎరికేకలు డాడీ వాడు డాడీ మంచిగా ఉన్నా అన్నాక అప్పుడు మా డాడీ నెమ్మది ఇచ్చింది ఇదంతా జరిగింది నాకు ఏది చెప్పాలి అడపోయి గుద్ది పడిపోయేటప్పుడు పడిపోయినాక కూడా ఇట్లా ఒరే మీ అక్క తట్టుకుంటుందిరా అన్నా నేను చూడండి ఏమి లేదు ఇంకా పడిపోయినాక ఆగినాక తర్వాత బయటకు వచ్చినా కూడా అమ్మ ఏమి లేకుండా బయటపడ్డాం మనకి ఏదైనా అంటే మీ అక్క తట్టుకుంటుందిరా ఏమి బతుందా అని ఇదే నాకు వచ్చిన మాట నేను ఎవరో బాధపడతారో లేకపోతే నా ఇల్లు ఏమై నా ఆకిలి ఏమై నా తోట ఏమై నా దొడ్డేమై ఇదే దాని మీద లేదు నా బిడ్డ ఏమవుతుంది అన్నట్టుండే ఇంకా వెంటనే ఫోన్ చేసేసి చెప్పు నాన్న వాళ్ళు కాశీకి బయలుదేరిరా లేదా అని అంటే ఫోన్ చేయగానే లేదు నాన్న ఇంకా బయలుదేరలే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము అని అంటే లేదుగా ఏమొద్దు మమ్మీ వద్దన్నది ఎందుకంటే అక్కడ రష్ ఉన్నారంట మేము వచ్చినప్పుడు కూడా చాలా ఇట్లా చూస్తున్నాం యాక్సిడెంట్లు వద్దక్క ఓసారి పోదాంలే ఇట్లా అంటే మళ్ళీ నేను చేసిన ఇంకా ఇమీడియట్ గా మేము రిటర్న్ అయిపోయినాం ఎందుకంటే మా మమ్మీ అట్లా చెప్పింది కొన్ని ఏంటంటే ఇంకా మా మమ్మీ చెప్తే మేము ఇంకా అట్లా ఉంటాం ఏ డిసిషన్ అంటే ఒకసారి చెప్తాది ఎందుకులే సడన్ గా మమ్మీ వాళ్ళు కూడా లేకుండా మేము ఇట్లా ఎందుకులే అని మేము కూడా రిటర్న్ అయిపోయినాం ఈసారి మేము రూమ్ ఎక్కడ తీసుకోలేదు మేము ఆ రోజు పొద్దున 7 గంటలకి రిటర్న్ అయినామంటే నైట్ వరకు తొక్కుతూనే ఉన్నాడు 12 వరకు నడుపుతూనే ఉన్నాం 12 కి ఒక టోల్ గేట్ దగ్గర అంటే తెలంగాణ బార్డర్స్ వచ్చినాయి తెలంగాణ బార్డర్ లో ఒక టోల్ గేట్ దగ్గర కొంచెం లైటింగ్ కి బండి ఆపుకొని కారులోనే 4 పడుకున్నాం 4 అవర్స్ పడుకొని నెక్స్ట్ డే 4కి లేచి వచ్చే వరకు ఈడ ఇంటికి హయత్ నగర్కి పోయినాం కానీ ఎందుకంటే ఇంకా
అటు నుంచి అయిపోయింది, ఇంకా అట్టే వచ్చినాం. వచ్చే వరకు మధ్యాహ్నం అయింది, 11:30 అయింది. 12 అయిపోయింది మమ్మీ, 12 అయిపోయింది. ఇంకా వచ్చినాం, వచ్చి కూర్చోగానే మా మమ్మీ ఇట్లా అని వచ్చిరా అని అడిగినా, వచ్చినామన్నది. అంతే. అయితే ఇగో ఇట్లా అయింది మా అన్న కథ మీకు వచ్చేసి ఇంకా ఏడుపు నాకు మీరు చెప్పరా అసలు ఇంత జరిగితే చెప్పరా అని. ఇప్పుడు చూడండి చెప్పినాం అనుకో, ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ ఏడ్చుకుంటూ, మా తమ్ముడికి కూడా ఏమైతుంది గాబర అవుతుంది, నాన్ స్టాప్ మెంటల్ గా బండి ఎట్లా నడుపుతున్నాం కూడా తెలియదు. అరే ఏమైందో వాళ్ళకి, వాళ్ళు మనకు చెప్తలేరా అనేది వీళ్ళకి ఉంటది డైలమా. బస్ యాక్సిడెంట్ ఇట్లా అంటే అందుకోసమే ఇంకా మేము చెప్పలే, ఇంకా ఏడుస్తుంటది. సీను కూడా మైండ్ ఖరాబ్ అవుతుంది, ఏడా తిండి కాపరు, ఎప్పటికి ఇంటికి పోదామా ఇంట్లో పడదామా అన్నట్టు ఉంటారు. కాబట్టి మేము చెప్పలే 10 సార్లు ఫోన్ చేసినాం. అప్పటికి 7 ఎట్లా వస్తారు. మా మమ్మీ తక్కువ మాట్లాడిందిలే, మా డాడీ ఒక్కటేసారి మాట్లాడిండు, అప్పుడు డల్ గా మాట్లాడిండు. నేను అనుకున్నా అలసిపోయినాడేమో మా డాడీ అనుకున్నా. మా తమ్ముడు మాత్రం కంటిన్యూస్ గా నాతో ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి మాట్లాడుతూనే ఉన్నాడు, ఎప్పట్లాగే క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు. ఇట్లా జాగ్రత్త రండిమే అది ఇది అని చెప్తున్నాడు. ఓకేరా వచ్చేస్తున్నాం, ఇక్కడున్నాం అనుకుంటూ ఇట్లా జరిగింది. ఇడికి వచ్చినాక చెప్పింది, ఇంకా నా గుండె పలిగిపోయింది. ఇంక వచ్చి కలిసి చూసి అన్ని మళ్ళా నిమ్మలమైంది. మళ్ళా ఇంటికి పోయి ఇంటికాడ అన్ని పనులు గిన్నెలు మళ్ళా ఏడ పడేస్తుంటే వచ్చింది, అన్ని చూసుకుంది. సాయంత్రం పోయి చేసి అన్ని చూసుకొని మళ్ళా ఆడ క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున అంటే నిన్న పొద్దున్నే ఇడికి వచ్చి నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నా, ఇంక ఉండి ఇట్లా ఇది జరిగింది. అయితే చాలా మంది టెన్షన్ అయిపోయారు ఏమైంది ఏందని. ఇదండి ఒక క్లారిటీ, మీకు క్లారిటీగా వివరంగా జరిగినట్టు మీకు ఇట్లా చెప్పిన. ఎందుకంటే చాలా క్వశ్చన్స్, అసలు ఏంది ఎట్లా ఇది అది అన్నట్టు అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. మీరు ఇంకా ఏం వరి అవ్వద్దు, మేము అందరం హ్యాపీగా ఉన్నాం. ఇంకోటి కుంభమేళకి వెళ్ళాలంటే స్లోగా వెళ్ళండి. ఇంకోటి పిల్లల్ని తీసుకొని వెళ్ళడం తలనొప్పి, ఎందుకంటే ఇంటిల్లో పాది వెళ్ళకండి. ఎవరైనా పెద్దవాళ్ళు, ఇప్పుడు నేను రాముడు ఉన్నాం కదా, వీళ్ళని వదిలేసి మేమిద్దరం పోవాలి, అట్లా వెళ్ళండి. అందరిని అంటే ఎందుకు రిస్క్. అందులోనే ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా మమ్మీ, ఈ రోజు డే 22 మమ్మీ, రేపటి నుంచి 23, 26th కి మనకి శివరాత్రి ఉంది. 26th కి ఎండ్ అయిపోతుంది, అంటే శివరాత్రి నెక్స్ట్ డే తర్వాత నుంచి ఉండదు. ఈ 3 రోజులు ఘోరం ఉంటది. ఇప్పుడు పోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను అడిగితే నా పర్సనల్ సజెషన్, నేను అక్కడున్న వెళ్ళండి అన్నా. కానీ అట్లా ఏంటంటే మనకు చాలా ఇష్టం ఉండి దైవభక్తుండి ఎంత కష్టమని ఫేస్ చేస్తా అంటే వెళ్ళేది మేము అట్లా అనుకుని పోయినాం. మేము పోయేటప్పుడు ఎట్లా అనుకున్నాం, అందరూ చాలా చెప్తున్నారు రష్ ఉంది ట్రాఫిక్ ఉందని, అప్పటికి అందరు అనడం మేము విన్నాం. అప్పుడు మేమేమనుకున్నాం మొత్తం ఆ శివయ్యనే పోదామని. నిజానికి కూడా అంతా మన మంచికే జరిగింది, అంటే ఇప్పటివరకు జరిగింది అంతా కూడా మమ్మీ కారణాలు మంచికే. అంతా ఏ గండం ఉందో, ఏ దిష్టిలు, ఏ నెగిటివిటీ ఉందో అది అక్కడితో పోవాలి, కంప్లీట్ అయిపోవాలి అనేది ఉండే అంతా పోయింది. ఇప్పుడు మళ్ళా ఆయన మంచిగా మమ్మల్ని ఇట్లా దీవిచ్చి వదిలేసిండి అనిపించింది. అంటే ఇంకా ఉండండి మంచిగా అందరూ అని. ఇగో వెళ్ళాలంటే 2 days పడుతుంది, మనకు సరైన ఫుడ్ ఉండదు, అది కూడా కాస్ట్ ఉంది. సరే పర్లేదు అదేం పెద్ద అనుకునేటట్ల అదొకటి. ఇంకోటి బాగాలేవు, ఇంకోటి రేట్ ఎక్కువ ఉంది. అట్లా ఉన్నా కూడా దొరకడం కష్టం. ట్రాఫిక్ మనకు ఒక 15-20 కిలోమీటర్ల నుంచి గంటలు స్తంభించిపోతుంది. అదొకటి, గంటలు కూర్చోగలగాలి. అక్కడ వెళ్ళినా కూడా అడ్డదిడ్డం రూల్స్, అవతలోడు వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అయ్యేటట్టున్నాం, దానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఉండాలి. మనము ఒక్కరమే సేఫ్ గా పోతాడు కాదు, 100 మంది మన మీదకి వచ్చేటట్టు ఉండాలి. అదే ఉంది, ఎందుకంటే ఒక తప్పు మనది కాలేదు అని అంటే 100 తప్పులు వస్తాయి అనేటట్టు. రోడ్డు మీద పోయేటప్పుడు మనమే సక్రంగా పోతే చాలదు, అవతలోడు రావాలన్నట్టు అలాంటిది ఏది అట్లా లేదు. సరే ఏదైనా ఇట్లా ఫేస్ చేసుకుంటూ మేము వెళ్ళగలుగుతాము. సేఫ్ గా దేవుడి మీద భారం వేసేసి వెళ్ళి రాగలిగితే అందరూ క్షేమంగా వెళ్ళరండి. ఒకవేళ వెళ్ళాలి లేదు మీరు పర్సనల్ గా చెప్పండి అంటే వెళ్దాము అనుకునేటట్లయితే పర్సనల్ ఒపీనియన్ ఏం లేదు, మాకు జరిగిన మా ఏమంటారు, కానీ మాకు కూడా 1-2 days లో ట్రాఫిక్ ఇదంతా కామన్ గానే ఉండండి, ఏం పెద్దగా అనిపించి ఎక్కడికక్కడ జామ్ ఆడుతున్నానా. కేవలం పండుగ ఎప్పుడు అయిపోయింది, ఎందుకు తెచ్చుకున్నావు అవి? ఇగో నా మనమడు ఏం చేస్తాడంటే కిరాణా షాపుకి పోయినా ఏమైనా తీసుకొని వచ్చి ఇగో మా అమ్మ వేస్తుందని చెప్పి వస్తాడు.
ఇగో పతంగుల షాప్ పోయినా మా అమ్మమ్మ వేస్తుందని చెప్పి వస్తాడు. వచ్చి ఫోన్ పే లేయని వీళ్ళ ఫోన్లు వీళ్ళ నెంబర్ నాకు తెలుసుగా, ఫోన్ పే చేస్తా. ఇగో పొయ్యిండు పతంగులు తెచ్చుకోండు. పతంగ అయిపోయానాడా ఆడుకుపోయి అమ్మమ్మ ఇంటికి వస్తే ఇట్లా ఒకసారి పడి ముఖాలంతా కొట్టించుకున్నాడు. మరి ఉందా దారం ఉందా? దారం ఉందా? తెచ్చుకున్నావు అది కూడా? పైసలు మరి ఉండేనా పైసలు? ఉండేనా పైసలు? అదే చూడరా అట్లా ఉన్నారు ఘోరంగా. సరే ఆడుకోపోనా నువ్వు ఎండ తిరక్కే. ఇది అండి జరిగిందైతే ఇట్లా అయింది. మీ అందరి ప్రేమకి మేము ఎప్పుడు ఇదిగా ఉంటాం. చాలా అసలు కన్సర్న్ చూపించారు, చాలా కంగారు పడ్డారు. ఇక టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. కాకపోతే ఇంకా కొన్ని డీటెయిలింగ్ గా కొన్నిటి గురించి అమ్మ మాట్లాడేది ఉంది చాలా పర్సనల్ గా, అది చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఈ వీడియో తర్వాత ఆ వీడియోని కూడా చూడండి, మీకు చాలా తెలుస్తాయి. ఇంక ఇది అండి బిడ్డపోయి వేడివేడిగా మంచిగా అంతే. ఇక నేను పోయి సాటర్డే కాబట్టి మంచిగా మేము అందరం వెజ్ ఎక్కువ వేసుకొని వెజ్ కూరలు చేసుకొని తినేస్తాం. మీరు కూడా హ్యాపీగా మటన్ అయితే ఒకటే ఐటమ్ ఉంటుంది. ఇప్పుడు చికెన్ తింటలేమండి ప్రెసెంట్. మటన్ ఉంటది కదా, అదే నాన్ వెజ్ అయితే 2-3 రకాలు వేసినా కూడా హ్యాపీగా ఇట్లా తినేస్తాం. వెజ్ అయితే ఇట్లా ఉంటది. ఇది అండి మేము తినేస్తాం. ఇంకా మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఇది అన్నమాట.